సీన్ రీకన్స్ట్రక్షన్ లో భాగంగానే అడవిలో బొమ్మలు పెట్టామని కాకినాడ చిన్నారి జ్ఞానేశ్వరి కేసు పర్యవేక్షిస్తున్న డీఎస్పీ వెల్లడించారు. 6వ తేదీ మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో ఆ చిన్నారి అక్కడి నుంచి అదృశ్యం కావడంతో యానిమల్ ట్యాపింగ్ కోసం తామే ఆ సమయంలో బొమ్మలు పెట్టామని ఆయన అంగీకరించారు. ఆ బొమ్మల వద్ద స్పై కెమెరాలు, అలాగే అటవీ శాఖ కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు. ఏవైనా జంతువులు అక్కడికి వస్తే వాటిని గుర్తించి తద్వారా చిన్నారి గాలింపు కోసం ముందుకెళ్లే అవకాశం ఉంటుందని వాటిని పెట్టినట్లు తెలిపారు. ఈ రోజు సాంకేతిక పరంగా మనం ముందుకెళ్తున్నాం. అడ్వాన్స్గా మనం ఇంకా అమావాస్యలు ఇవన్నీ మీరు అలాంటివి అపోహలు కలిగించకండి దయచేసి. ఈ రోజు ఎందుకు చేసామంటే ఇది ఈజ్ వన్ ఆఫ్ ప్రాబిలిటీ మీన్స్ ఆ రియల్ టైంలో 12 గంటలకి ఒక పాపని అక్కడ చూసి ఏవో జంతువు తీసుకెళ్ళి ఉంటే ఆ విధంగా రీకన్స్ట్రక్షన్ ఆఫ్ సీన్ అంటారు దీన్ని. రీకన్స్ట్రక్షన్ ఒక డాల్ని పెట్టి దాంట్లో ఫ్లెష్ పెట్టి ఆ వాసనకి ఆ స్మెల్కి పైనుండే జంతువు వచ్చి తీసుకెళ్తే ఆ వెళ్తే అన్ రూట్ లో ఉన్నటువంటి కెమెరాలు క్యాప్చర్ వన్ ఆఫ్ ఛాన్స్. ఆ రోజు కూడా పాపతో వెళ్ళిపోయింది, మళ్ళీ అది 4 రోజుల తర్వాత వచ్చింది. అంటే దీని మీద బలవంతం, అంటే కుక్క కన్నా అక్కడ డాగ్ కన్నా బలవంతమైనది, అంటే ఓ జంతువు అవ్వచ్చు ఓ మనిషి అవ్వచ్చు చేశారు. అందుకే అది ప్యానిక్ అయిపోయింది. ఆ పాపతోని తిండి గాని పడుకోవడం గాని ఆడుకోవడం గాని అటాచ్మెంట్ ఉన్న ఆ డాగు అది అక్కడ చూసిన దాన్ని ప్యానిక్ అయిపోయి మన దగ్గరకు వచ్చి సొంత యజమానురాలే ఆ రోజు కలిసింది. కాబట్టి ఆ రోజు మేము డాక్టర్ గారిని కూడా తీసుకొని ట్రీట్మెంట్ ఇప్పించాము. దానికి ఏమంటే 4-5 రోజులు నో ఫుడ్ నో వాటర్, స్టార్వేషన్ ఆకలితో ఉండేటప్పుడు గేర చెక్కావు అని వస్తుంది. వెంటనే అది సెటిల్ అయింది. తర్వాత జీపీఎస్ మనం పెట్టాము. జీపీఎస్ 8 కిలోమీటర్లు వెళ్ళింది. ఆ ట్రాక్ మనం మా పోలీస్ డాగ్ కూడా అదే అంతకుముందు అది చూపించింది. 2 ట్రాక్లు కూడా అదే 8 కిలోమీటర్లు వెళ్ళింది. అంటే అక్కడ ఏమైందంటే అక్కడ దాని మీద చనిపోవడం కారణం ఏంటి వెటనరీ డాక్టర్ గారు ఇస్తారు. అది రిపోర్ట్ ఎప్పుడు వస్తుంది సార్? ఇది ఫారెన్సిక్ రిపోర్ట్ పంపించాము. అది ఎన్ని రోజులు పట్టే అవకాశం ఉందంటారు? మరి అనాలిసిస్ చేసుకొని 1 or 2 days లో వస్తుంది. సార్ కూడా ఇవాళ ఉదయం మా ఎస్పీ గారు వాళ్ళతో మాట్లాడారు. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఏమన్నారు. అది ఇవాళ రేపు పాప ఆచూకీకి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు. సందీప్, ఏదైతే కాకినాడ జిల్లా తుని మండలం సిహెచ్ అగ్రహారంలో ఈ నెల 6వ తేదీన చిన్నారి 2.5 ఏళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యమైందో దానికి సంబంధించి రోజుకో ట్విస్ట్ జరుగుతోంది. ఈ రోజు మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో చిన్నారి ఎక్కడైతే అదృశ్యమైందని చెప్తున్నారో ఆ స్పాట్ వద్ద 2 బొమ్మలు కలకలం సృష్టించాయి. బొమ్మలకు రక్తపు మరకలు ఉన్నాయి. అదేవిధంగా దాంట్లో చికెన్ కూడా ఉంది. ఇది ఎవరు పెట్టారు, ఎలా పెట్టారు, క్షుద్ర పూజల కోసం పెట్టారా? పోలీసులు గాలిస్తున్నారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఏఎన్ఎస్, క్విక్ రెస్పాన్స్ టీంలు, హనుమాన్ బృందాలు గాలిస్తున్న సమయంలో హఠాత్తుగా ఈ బొమ్మలు ఎక్కడి నుంచి వచ్చాయి? అందరూ అనుకున్నట్టుగానే అమావాస్య క్షుద్ర పూజల కోసం వచ్చాయని పెద్ద ఎత్తున హల్చల్ జరిగింది. ఎవరైతే చిన్నారి తల్లి భవానీ, అదేవిధంగా ఆ భవానీ అత్తగారు కూడా అక్కడ రావడం జరిగింది. అక్కడికి వచ్చి ఆ బొమ్మలు చూసిన తర్వాత తెలుగు న్యూస్ తో కూడా మాట్లాడారు. పోలీసులు పెడితే ఓకే, బయట వాళ్ళు ఎలా వచ్చారు మాకు కూడా తెలియదు, మీ ఇంటి దగ్గర పడుకున్న సమయంలో ఎవరో చెప్తే చూడడానికి వచ్చామని అక్కడి నుంచి ఆమె ఇంటర్వ్యూ కూడా ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో దీని మీద హల్చల్ కావడం, సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చిన నేపథ్యంలో ఈ కేసు స్వయంగా పర్యవేక్షిస్తున్న పెద్దాపురం డీఎస్పీ తిలక్ సాయంత్రం 6 తర్వాత దీని మీద మీడియా సమావేశం నిర్వహించారు. దానికి వివరణ ఇచ్చారు. సీన్ రీకన్స్ట్రక్షన్ లో భాగంగానే అడవిలో తాము బొమ్మలు పెట్టామని ఆయన చెప్పడం జరిగింది. ఏదైతే 6వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకి అక్కడ చిన్నారి కుక్క కూడా అదృశ్యమైన సందర్భం ఉందో అక్కడే తాము బొమ్మలు ఏర్పాటు చేస్తాం. ఇది సీన్ రీకన్స్ట్రక్షన్ లో ఒక భాగం కాదు. జంతువులను ఆకర్షించేందుకు అక్కడ మాంసం పెట్టడం జరిగిందని కూడా ఆయన చెప్పారు. అయితే ఇది ఎవరికి తెలియకూడదన్న ఉద్దేశంతోనే మీడియాకి చెప్పలేదు తప్ప వేరే ఉద్దేశం కాదని కూడా ఆయన ఇవ్వడం జరిగింది. మొత్తం మీద పోలీసులు ఒకటి పెట్టారు అని చెప్పిన తర్వాత ఇటు పిల్ల బంధువులు కావచ్చు, లేకపోతే స్థానికులు కావచ్చు ఊపిరి పీల్చుకోవడం జరిగింది. ఈ బొమ్మలు పెట్టిన చోట స్పై కెమెరాలు ఏర్పాటు చేశామని, అటవీ శాఖకు సంబంధించి యానిమల్ ట్రాప్ కెమెరాలు కూడా ఏర్పాటు చేశామని, ఏదైనా జంతువు అక్కడికి వచ్చి ఉంటే వాటిని ఆ యానిమల్ ట్రాప్ కెమెరాలను గుర్తించి తద్వారా చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి అది ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పారు. అలాగే ఏదైతే ఈ కొండ ఉందో కొండకు సంబంధించి తాము 6 కిలోమీటర్ల మేర కొండను తిరిగి రావడం జరిగింది. నిన్న వచ్చిన ఎన్డీఆర్ఎఫ్ బృందంతో అని 10 కిలోమీటర్ల వరకు కూడా తిరగడం జరిగిందని చెప్పారు. అయితే ఇక్కడ ప్రధానంగా 3 సమస్యలు గుర్తించినట్టు చెప్పారు. ఈ చిన్నారి అక్కడ ఏదైతే బొమ్మలు పెట్టిన ప్రదేశం దగ్గర అదృశ్యమైంది కాబట్టి ఏదైనా జంతువు వచ్చి తీసుకెళ్లి ఉండవచ్చిన కొండల్లో కూడా తాము ఆలోచిస్తున్నామని ఆయన చెప్పడం జరిగింది. అక్కడ మొత్తం 11 కొండలు ఉన్నాయి.
నక్కపల్లి నుంచి యలమంచిలి వరకు కొండలు విస్తరించి ఉన్నాయి. ఇందులో 4 కొండలు ఇప్పటికే తనిఖీ చేస్తాం, మిగిలిన కొండలు కూడా చూడాల్సి ఉంటుందని చెప్పారు. అయితే ఇక్కడ అటవీ శాఖ అధికారులు ఎలాంటి జంతువులు లేవు, కేవలం అడవి పందులు మాత్రమే ఉన్నాయని చెప్పిన నేపథ్యంలో మన ఇప్పుడు ఇందాక మాట్లాడిన డిఎస్పీ ఏదైనా జంతువు తీసుకెళ్లి ఉండొచ్చని చెప్పారు. స్థానికులు మాత్రం కిడ్నాప్ అంటారు. ఇలా 3 రకాల అభిప్రాయాలు ఉన్న నేపథ్యంలో ప్రతిదాన్ని పరిగణలో తీసుకుంటున్నాం. ఈ కిడ్నాప్ అంశాన్ని కూడా మీరు పరిశీలించగానే కిడ్నాప్ కు సంబంధించి ఆధారాలు దొరకలేదని ఆయన చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ జంతువులు లేవన్న వాస్తవం కాదు, ఇక్కడ నక్కలు, అడవి పందులు, అడవి కుక్కలు, కొండ చిలువలు కూడా ఉన్నాయని డిఎస్పీ స్పష్టం చేయడం జరిగింది. ఈ 11 కొండల్లో 4 కొండలు చూస్తారు, మిగతా కొండలు కూడా చూస్తున్నారు. మధ్యాహ్నం ఏదైతే ఎస్ఐ కృష్ణమాచార్య కూంబింగ్ నిలిపేస్తామన్నారో దానికి సంబంధించి డిఎస్పీ కూడా వివరణ ఇవ్వలేకపోయారు. ఇక మీడియాకి సంబంధించి కొంతమందికి వార్నింగ్ ఇవ్వడం జరిగింది. కొన్ని ఛానల్స్ నెగిటివ్ వార్తలు ప్రచారం చేస్తున్నాయి, వారి మీద చట్టపరంగా చర్యలు తీసుకుంటాం, నోటీస్ జారీ చేసి క్రిమినల్ కేసులు పెడతామని కూడా ఆయన చెప్పడం జరిగింది. ఇక ఈ కేసుకు సంబంధించి టవర్ డంప్ ద్వారా 170 నెంబర్లు గుర్తించాం, వాళ్ళందరినీ కూడా విచారిస్తున్నాం. వాటి ద్వారా కూడా కొంత అవకాశం ఉంది, దొరికే అవకాశం కనపడుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఇక గ్రామంలో ఉన్న అందరినీ తనిఖీ చేయడం జరిగింది. ఈ ఇన్సిడెంట్ జరగడానికి ముందు, జరిగిన తర్వాత ఎవరైనా ఊరు వదిలేసి వెళ్ళిపోయారో వాళ్ళని కూడా గుర్తించాం. వాళ్ళు కొంతమంది అక్కడ లేనట్టుగా గుర్తించాం, వాళ్ళని పిలిపిస్తున్నాం. ప్రత్యేక బృందాలు అదే పని మీద ఉన్నాయి, దానివల్ల కూడా ఫలితాలు వస్తాయని ఆయన చెప్పడం జరిగింది. మొత్తం మీద ఏదైతే సంచలనంగా అక్కడ బొమ్మలు కనపడ్డాయో, అందరూ భయపడ్డారో, సోషల్ మీడియాలో విమర్శలు వచ్చాయో, దానికి సంబంధించి ఏదైతే మీడియాకి రావద్దు, మీడియా వెళ్ళిపోవాలి, మన టెక్నికల్ కోణంలో మేము దర్యాప్తు చేస్తామని ఎస్ఐ చెప్పిన తర్వాత అదే ఎస్ఐతో కలిపి డిఎస్పీ బాలిక ఇంటి వద్ద ఈ ప్రెస్ మీట్ నిర్వహించి వివరణ ఇవ్వడం గమనార్హంగా చూడొచ్చు. ఏంటి సంభాషణ, ఇప్పుడు పాప ఇంటి నుంచి అంత దూరం ఒక్కతే నడుచుకుంటూ వెళ్లే అవకాశం ఉందా అక్కడ? వాస్తవానికి మీరు చెప్పినట్టుగా పాప అప్పుడు ఏదైతే ఫెన్సింగ్ దగ్గర బొమ్మలు ఉన్నది మనం చూపిస్తున్నామో అక్కడి వరకు నడిచేయడానికి పెద్ద దూరం ఏం కాదు. ఎందుకంటే ముందు వాళ్ళు వెళ్తున్నారు కాబట్టి పరిగెట్టుకుని వెళ్ళింది. అక్కడి నుంచి ఎలా వెళ్ళింది అన్నది ఎవరికి అంతు చిక్కని ప్రశ్న. అందుకే డిఎస్పీ కూడా వివరణిస్తూ ఏ చిన్న పాప పెద్దగా బరువు ఉండదు, పెద్దగా ఎత్తున్నది కాబట్టి ఏదైనా జంతువు తీసుకెళ్లి పడేసి ఉండొచ్చని ఆయన కూడా వివరణ ఇవ్వడం జరిగింది. వాస్తవానికి ఇంటి దగ్గర నుంచి మనం నడిచి వెళ్ళడానికి కూడా అక్కడ కొంచెం ఆయాసపడే పరిస్థితి. అలా నేపథ్యంలో మన సీసీ కెమెరా ఫుటేజ్ పరిశీలిస్తే ఆ అమ్మాయి పరిగెట్టుకుంటూ వెళ్ళిన సందర్భం కనపడింది. అక్కడి వరకు వెళ్ళిండొచ్చు తప్ప అక్కడి నుంచి ఆ బాలికి వెళ్లే అవకాశం అయితే ఖచ్చితంగా లేదు. ఆ ఫెన్సింగ్ దగ్గర ఎవరైతే 3 వ్యక్తులు చూసారో ఆ 3 వ్యక్తుల మీద తల్లి అనుమానం వ్యక్తం చేస్తుంది. అందులో ఈగల తాతబాబు అనే వ్యక్తి మాత్రమే మాకు తెలుసు, మిగతా 2 తెలీదు. వాళ్ళు వచ్చి చెప్పారు, నాటి నుంచి వాళ్ళు కనపడలేదు, వాళ్ళు కూడా విచారించాలని తల్లి చెప్పడం జరిగింది. అదేవిధంగా ప్రత్యక్ష సాక్షి ఎవరైతే ఈగల తాతబాబు ఉన్నారో అతన్ని 4 బృందాలుగా మేము విచారించాం. 4 బృందాలకి కూడా ఆయన ఎలాంటి తడబడలేకుండా ఒకటే సమాధానం ఇచ్చారు. ఆ పిల్లని అక్కడ చూస్తాను, ఆ అమ్మాయి దగ్గరికి వెళ్లే ప్రయత్నం చేస్తే కుక్క దాడి చేస్తుంది, దాంతో తిరిగి వచ్చి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చానని చెప్పాడు. కాబట్టి అతన్ని అనుమానించాల్సిన అవసరం లేదని డిఎస్పీ వివరణ జరిగింది. ఇప్పుడు అందరినీ కలిసి వేస్తున్న ప్రశ్న ఒకటే, మీరు అడిగినట్లుగా ఆ చిన్నారి 2.5 ఏళ్లు, పూర్తిగా 3 ఏళ్లు కూడా లేవు. ఆ చిన్నారి అంత దూరం ఎలా వెళ్ళగలిగింది, ఇది సాధ్యమేనా అన్న కోణంలో మాత్రం అందరూ అడుగుతున్నారు. పోలీసులు కూడా అక్కడ వరకు పరిగెట్టు వెళ్ళింది, అక్కడి నుంచి మాత్రం జంతువు తీసుకెళ్లిందన్న కోణంలో మాత్రం వాళ్ళు సమాధానం చెప్తున్నారు. థ్యాంక్ యూ సాంబశివరావు.